ప్రియమైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన లోకంలో భయంకరమైన పాపాలు చాలా భయంకరంగా చేసి మానవుడు నాశనం అయిపోతూ ఉన్నాడు. అందులో ఒక ఘోరమైన పాపం నరహత్య. బైబిల్ చెప్తుంది చాలా స్పష్టంగా, నరహత్య చేయరాదు అని. బైబిలే కదండి, మిగిలిన బోధకులు ఇతర గ్రంథాలు కూడా నరహత్య చేయరాదు, నరహత్య ఘోరమైన పాపం. ప్రియులారా, గతంలో గలిలియా అనే ఒక సైంటిస్ట్ని సూర్యుడు దేవుడు కాదు, ఒక నక్షత్రం అని చంపినందుకు విషమిచ్చి చంపేశారు. భారతదేశంలో సతీ సహగమనం అనే దురాచారం ఇది. భర్త చనిపోయినంత మాత్రాన సజీవంగా భార్యని కట్టెల మీద పెట్టి కాల్చి చంపేయకూడదు అని చెప్పినందుకు చాలామంది క్రైస్తవులు చంపేశారు. గంగానదిలో ఆడపిల్లలు పుడితే గంగానదిలోకి ఇసిరి ఆడపిల్లల్ని చంపేస్తూ ఉండేవారు. అది తప్పు అని చెప్పినందుకు చాలామంది క్రైస్తవుల్ని చంపేశారు. ఈ దినాల్లో యేసు ప్రభు బోధకుడుగా ఉంటున్న ప్రవీణ్ పగడాల గారిని కూడా అది చంపేశారని అంటూ ఉన్నారు. అది యాక్సిడెంటా, హత్య అన్నది ఇప్పటికి కూడా సందేహమే. నేను కూడా చాలా సందేహపడుతూ ఉన్నాను. కానీ జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే అది హత్యనేమో అనే అనుమానం కలుగుతుంది. ప్రియరా, ప్రవీణ్ పగడాల గారు వారి బోధనలో చెప్పిన చాలా గొప్ప సత్యాల్ని కొంతమంది తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఆయన చెప్పిన బోధలు ఏమిటండి? సమాజాన్ని ప్రేమించండి, సమాజంలో తగ్గించుకుని ఉండండి, సమాజానికి విలువ ఇవ్వండి, శత్రువుని ప్రేమించండి. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే మానవుని జీవితం విలువైంది కాబట్టి పొరుగు వారిని ప్రేమించండి అని యేసు ప్రభు చెప్పిన బోధనని చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్లు చెప్పాడు. అంతేకాదు, యేసు ప్రభు పరిశుద్ధుడు, యేసు ప్రభు శక్తి కలిగిన వాడు, యేసు ప్రభు పాపిని ప్రేమించేవాడు, పాపిని క్షమిస్తాడు. పాపి మీద ఆయన ప్రేమ కలిగి పాపి కోసం ఈ లోకానికి మానవుడిగా వచ్చి ప్రాణం పెట్టిన నిజమైన దేవుడు అని చెప్పినందుకు చాలా కసి, కక్ష, ద్వేషంతో నిండిపోయి మానవుడిగా ఉన్న ఒక బోధకుడిని చంపేయడం న్యాయమా ప్రియులారా? దానికి మళ్ళా చంపేసిన తర్వాత వారి మీద కూడా విపరీతమైన అనుమానపు ఆ యొక్క ఉద్దేశాలని పెట్టి ఆయన త్రాగుబోతని లేకపోతే ఇంకొకటని ఆయన్ని ఎవరో చంపేశారని ఇట్లాంటివి చెప్పడం, మాట్లాడడం చాలా చాలా అమానుష్యం. ప్రియులారా, నా ప్రియమైన స్నేహితులారా, ప్రవీణ్ పగడాల గారిని చంపేసి పైశాచికంగా ఆనందిస్తూ ఉంటుంటే కనుక అది ఎప్పటికైనా సరే బాధే, వేదనే. గుర్తుపెట్టుకోండి, నరహత్య చేసి బాగుపడినాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. గుర్తుపెట్టుకుందాం. క్రైస్తవులకి ముఖ్యంగా ప్రవీణ్ పగడాల మరణ వార్తను విని తట్టుకోలేని వారికి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే వారి కోసం ప్రార్థన చేద్దాం, వారిని క్షమిద్దాం, కానీ యూనిటీగా ఉందాం, శాంతియుతంగానే ర్యాలీలు చేద్దాం, తప్పులేదు. కానీ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, నోటితో దూషించొద్దు, క్రియల ద్వారా ఎవరిని హింసించకుండా యేసు ప్రభు ప్రేమించమన్నట్టు మనము ప్రేమిద్దాం. ప్రవీణ్ పగడాల గారు చనిపోయి పరలోకంలో ఉన్నాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఈ లోకంలో ఎవరైనా యేసు ప్రభు దగ్గర పాపం ఒప్పుకుంటే వాళ్ళు చనిపోయినమ్మటనే పరలోకంలోకి ఉంటారు. కాబట్టి మనం శాంతియుతంగానే ర్యాలీ చేద్దాం. చనిపోవడం ఒక రకంగా బాధే, కానీ క్షమిద్దాం, ప్రేమిద్దాం, వారి కోసం ప్రార్థన చేద్దాం. ఇట్లు మీ జాన్ విలియమ్స్.